అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చింది. అదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ చెవెళ్ళ ఎంపీ, బీజేపీ విప్ లోక్సభలో కొండ విశ్వేశ్వరరెడ్డిని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నాకైతే క్లారిటీ ఉంది. మీరే బెయిల్ ఇప్పించారు అనేది కాంగ్రెస్ వాళ్ళు మీ మీద అభియోగం ఉన్నది. క్లియర్గా అభిషేక్ మను సింఘ్వి చాలా సీనియర్ అడ్వకేట్, చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇప్పటి సంది కాదు, 20 ఏళ్ళ సంది. మా నాయన సుప్రీంకోర్టులో ఉన్నప్పటి సంది కూడా ఆయన కాంగ్రెస్ ఉండే, సుప్రీంకోర్టులో ఉండే. పక్కా 100% ఆయన కోస్తే రక్తంలో కూడా కాంగ్రెస్ వెళ్తుంది. ఆయన లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న కవిత గారికి బెయిల్ ఇప్పించిండు. తెలిసిపోయింది అందరికి ఇప్పుడు ఎవరికి ఎవరు తోడ్పొత్తుందో. కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు ఏదో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలన్నీ బయటకు వచ్చినాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్కు రిటర్నో అన్రిటర్నో పొత్తు తప్పనిసరి రహస్య పొత్తులు ఉన్నాయి. ఇప్పుడు అది బయటకు వచ్చింది. మేమైతే తెలంగాణ కొరకు ఇటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోము, అందరికి తెలుసు. ఇప్పుడు స్కామ్ల బయటనేమో స్కామ్లు ఇరుక్కున్నారు, లోపలనేమో పొత్తులు ఉన్నాయి. 100% ఇలా బీజేపీకి కనబడుతుంది క్లియర్గా. మాకైతే క్లియర్ కనబడుతుంది. వాళ్ళకు వీళ్ళు అవసరం, వీళ్ళకు వాళ్ళు అవసరము. వాళ్ళకి 99 సీట్లు వచ్చింది, 0 లోక్సభ వచ్చింది. కానీ రాజ్యసభలో అవసరం పడుతుందేమో అని కాంగ్రెస్ పార్టీకి. రాజ్యసభలు ఇంతో అంతో కొంతమంది ఉన్నారు. రాజ్యసభకు సంబంధించి కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ అవసరం ఉన్నట్టుంది. మాకెందుకు అవసరం? వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, మాకెంతమంది ఉన్నారు? మాకు అవసరం ఉంటే వీళ్ళతో పెట్టుకో మేము నాశనం అయిపోతాం. ఇంతకుముందే ఆరోపణ వల్ల మాకు డ్యామేజ్ జరిగింది. వీళ్ళని దూరం ఉంచాలి. అంటురాని పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్. కానీ వాళ్ళు దోస్తీ తెలిసిపోయింది. కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు ఒకరికొకరు అవసరము, వాళ్ళు పొత్తు ఉన్నదని మొత్తం యావత్ తెలంగాణకి ఇప్పుడు తెలిసిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు మీ మీదనే అంటున్నారు, మీ లోపాయికార ఒప్పందం. ఇప్పుడైతే సుబూత్ తెలిసింది కదా, సుబూత్ వచ్చింది కదా. ఏమన్నా అనుకోండి, అప్పుడు బురద చల్లిండ్రు. ఏమన్నారు, కవితను అరెస్ట్ చేయలేదు అందుకే పొత్తుంది. అరెస్ట్ చేయడానికి కవితలు బెయిల్ అవసరం అని పొత్తు. బెయిల్ ఎవరు ఇప్పించిండ్రు? మీరు అభిషేక్ సింఘ్వియే కదా. మేము ఇప్పించినా బెయిల్? మీరే ఇప్పించిండ్రు కవితకు బెయిల్. బీజేపీ అరెస్ట్ చేపిస్తే కాంగ్రెస్ బెయిల్ ఇప్పించిందంటారా? అవును, ఎగ్జాక్ట్లీ అదే అయింది. అంటే బీజేపీ కాదు కానీ ఇప్పుడు ఏ సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు పెడితే కోర్టు ఇచ్చింది, అరెస్ట్ చేయించింది. తర్వాత కోర్టు వల్ల వచ్చింది. కానీ కొట్లాడింది ఎవరు? ఆమె లోపటేయాలని కొట్లాడింది మేము, బయటికి తీసుకొచ్చింది మీరు. అయితే కాంగ్రెస్కు డెఫినెట్లీ ఏదో ఒకరికొకరు అవసరం. టీఆర్ఎస్ అవసరం, బీఆర్ఎస్ అవసరం. ఇది అందరికి తెలిసిపోయింది. బీఆర్ఎస్ నేతలు అంటున్నారు న్యాయం గెలిచింది, థ్యాంక్ యూ టు సుప్రీంకోర్టు అని కేటీఆర్ ట్వీట్ చేస్తుంటే, అనవసరంగా అన్యాయంగా అక్రమంగా జైల్లో వస్తే ఎప్పటికైనా చట్టం అనేది కూడా తీర్పు వెలువడుతుంది. ఇదే కవితకు బెయిల్ రావడం కూడా అదే విధంగా ఉంది. కక్ష కట్టి జైలు వేశారని అంటున్నారు. బెయిల్ వచ్చుడు న్యాయమా అండి? ఒక మర్డర్ చేసినోడు కూడా బెయిల్ తీసుకోవచ్చు, ఒక రేప్ చేసినోడు కూడా బెయిల్ తీసుకోవచ్చు. బెయిల్ అయ్యే న్యాయం అంటే ఇంకా వాళ్ళ గురించి అర్థమైంది. అది స్కాము, అది లిక్కర్ స్కాము. ఒక మహిళ ఆ టీఆర్ఎస్ పార్టీల టీఆర్ఎస్ ముఖ్యమంత్రి బిడ్డే అక్కడ ఢిల్లీ పోయి బిజినెస్ చేస్తుడు. ఇవన్నీ అయిపోయాక పట్టుకుంటే లబోలిబో మొత్తుకుంటున్నారు. మళ్ళీ ఇడిచిపెడితే అదో గొప్ప. ఇడిచిపెట్టుడు కాదు, ఇడిచిపెట్టలేదు, నేరం మాఫ్ చేయలేదు, బెయిల్ తీసుకొచ్చిండ్రు. దానికే సంబరాలు. అయితే ఎంత దిగసారిపోయింది పార్టీ అని సంబరాలే కదా సార్. పెద్ద ఎత్తున దాదాపుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీకు భారీ ఎత్తున స్వాగతం పలుకుతారంట విమానాశ్రయం నుంచి. ఎట్లా చూస్తారు? పలికింది అదే కదా. అది ఇక ఒకరొకరు రెడ్ కార్పెట్లు, ర్యాలీలు, ఇవన్నీ ఏదో పెద్ద గెలిచినట్టు. అది గెలుపు కాదు, అది బెయిల్ వచ్చింది. ఇది అసలు కవిత అనేది కూడా గెలుపు కాదా, మీకు బెయిల్ మాత్రమే వచ్చింది. బెయిల్ వచ్చినంత మాత్రాన కూడా తను తప్పు చేసినట్టు కూడా కాదు కదా అర్థం అని చెప్పి కొండ అంటూనే, మరొక పక్క కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గతంలో దానివల్లనే లబ్ధి పొందింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కాంగ్రెస్ నేత అయినటువంటి అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ నేత, ఆయనకు సంబంధించి ఆయనను కోస్తే కూడా కాంగ్రెస్ రక్తం వస్తుంది. కాబట్టి లోపాయికర ఒప్పందంతోనే కవిత కేసును వాదించి బెయిల్ ఇప్పించారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే లోపాయికర ఒప్పందం, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అవగాహన ఒప్పందం ఏదైతే ఉందో అది బయటపడిందని చెప్పి కూడా చెవెళ్ళ బీజేపీ ఎంపీ
కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ జాఫర్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.